నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం 2.7 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. దాన్ని మరో 3 ఏళ్లలో 5 లక్షల కోట్ల డాలర్లకు తీసుకెళ్లాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. చూసేందుకు ఇదో అతిశయోక్తిగా ఉందనటంలో సందేహం లేదు. అదే సమయంలో రాజకీయ సంకల్పానికి పాలనాపరమైన సంస్కరణలు తోడైతే మాత్రం ఈ కలను నిజం చేసుకోవటం అసాధ్యం కాదు. మరి మోడీ కల నిజమవుతుందా అన్నదే ఇప్పుడు $5 ట్రిలియన్ ప్రశ్నగా మారింది. 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థపై మోడీ కల 2024 నాటికి లక్ష్యాన్ని సాధించడం సాధ్యమా? మైనస్లోనే ప్రస్తుత వృద్ధి రేటు, 3 ఏళ్లలో ఏటా 22% వృద్ధి సాధ్యమేనా? కల నిజమయ్యేదెన్నడు? 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత పరిస్థితిలో ఊహకు కూడా అందని విషయం. అయినా కూడా ప్రధాని మోడీ ఒక దృఢ సంకల్పాన్ని ప్రకటించారు. ఒకవైపున చైనా 2035 నాటికి తన విజన్ వెల్లడించిన సందర్భంలో మోడీ తన కలను ప్రకటించారు. మరి ఆ కల నిజమవుతుందా? అందుకు అవసరమైన సంస్కరణలు భారత్ చేపట్టగలదా అనేదే ఇప్పుడు కీలకంగా మారింది. భారత్, చైనా రెండూ కూడా దాదాపుగా ఒకే సమయంలో స్వేచ్ఛా వాయువులు పీల్చాయి. ప్రజాస్వామ్యంతో భారత్, కమ్యూనిజంతో చైనా ప్రాణం పోసుకున్నాయి. రాజకీయంగా చూస్తే రెండూ భిన్నమైన ఆర్థిక వ్యవస్థలు. కాలక్రమంలో చైనా కమ్యూనిజం ముసుగులోనే పక్కా క్యాపిటల్ దేశంగా మారింది. మరీ ముఖ్యంగా 10 ఏళ్లుగా జిన్పింగ్ హయాంలో ఎవరూ ఊహించలేని వృద్ధితో దూసుకెళ్లింది. యావత్ ప్రపంచానికే అన్ని వస్తువులకు సప్లై హబ్బుగా మారిపోయింది. చైనాతో పోలిస్తే భారత్ మాత్రం పెద్దగా ప్రగతి సాధించలేకపోయింది. తాజా పరిస్థితి చూస్తే భారత్ $2.7 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఉంది. చైనా మాత్రం $15 ట్రిలియన్ యావత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. మరోవైపున $20 ట్రిలియన్ అమెరికా ఆర్థిక వ్యవస్థ మొదటి స్థానంలో ఉంది. ఈ లెక్కన చూస్తే చైనాను అధిగమించేందుకే మరో 2-3 దశాబ్దాలు పట్టేలా ఉంది. అన్ని రకాల వనరులు ఉన్నా భారత్ ఆర్థిక వ్యవస్థ చైనా తరహాలో ఎందుకు ఎదగలేకపోతున్నది అనేదే ఇప్పుడు $5 ట్రిలియన్ సందేహంగా ఉంది. చైనా, ఇండియా దాదాపు ఒకేసారి ఇండిపెండెంట్ అయినప్పటికీ కూడా చైనాకు మనకు తేడా ఏంటి అంటే ట్రేడ్ ట్రిక్స్ అండి. డెఫినెట్గా మనం చైనాను చూసి ట్రేడ్ ట్రిక్స్ చాలా తెలుసుకోవాలండి. ఒకటి చూసుకుంటే వాళ్ళ ఎకానమీ పరంగా కూడా, తర్వాత మిలిటరీ సిస్టంలో కానీ, తర్వాత టెక్నాలజీ డెవలప్మెంట్లో కానీ ఇవన్నీ కూడా డెఫినెట్గా చాలా వే హైడ్గా వెళ్ళిపోయారండి వాళ్ళు లాస్ట్ 7-8 ఇయర్స్లో. దీనికి కారణం వచ్చి ఒకటే అండి, పాలసీ డెసిషన్. వాళ్ళ పాలసీ డెసిషన్ ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద హెవీ ఇన్వెస్ట్మెంట్ చేశారు. తద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. వాళ్ళు ఓన్గా లోకల్ ప్రోడక్ట్స్ని కూడా డెవలప్ చేసుకోగలిగారండి. బట్ మన భారత ప్రభుత్వం వచ్చేసరికి మనది ఎంతసేపు చెప్పాను కదండి, కన్సంప్షన్ డ్రివెన్ ఎకానమీ మాత్రమే. సో మనది కాస్త ట్రేడ్ టాక్టిక్స్ అనేది మన గవర్నమెంట్ పాలసీస్లో ఇంక్లూడ్ చేసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కోవిడ్ వచ్చిన తర్వాత చైనాకి చాలా కంట్రీస్ బయటికి వెళ్ళిపోవాలని ట్రై చేశాయి. వాళ్ళని ఎంతవరకు మనం ట్యాప్ చేయగలిగాము అనేది ఇప్పుడు కూడా కాస్త క్వశ్చనబుల్లే అండి. సో ఈ ట్రేడ్ ట్రిక్స్ అనేది మనం కన్నా ఫాలో కాగలిగితే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేయగలిగితే డెఫినెట్గా మనము చైనాను కూడా బీట్ చేయగలమండి. భారత్ ఆర్థిక వ్యవస్థ 5-6 ఏళ్లుగా గణనీయ వృద్ధి సాధించింది అనడంలో సందేహం లేదు. అదే సమయంలో రియల్ జీడీపీ వృద్ధి సాధించడంలో మాత్రం ఇంకా తప్పటడుగులే పడుతున్నాయి. మరోవైపున కరోనా నేపథ్యంలో వృద్ధి కష్టాలు మరింతగా పెరిగిపోయాయి. జీడీపీ పెంచుకోవడం ఎలా అన్నది ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ప్రధాన ప్రశ్నగా మారింది. చైనా, దక్షిణ కొరియా లాంటి ఆర్థిక వ్యవస్థలు ఇందుకు కొంతమేరకు సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. మన భారత ఆర్థిక వ్యవస్థను ఒకసారి పరిశీలిస్తే 2002లో మనది కేవలం $500 బిలియన్ మార్కెట్ మాత్రమే ఉండిందండి. తర్వాత మన ఎకానమీ 2007కి $1 ట్రిలియన్ అయింది.
2015కి $2 ట్రిలియన్, 2019కి $3 ట్రిలియన్ అయిందండి. అప్పుడు మన ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ గారు బై 24-25 5 ట్రిలియన్ ఎకానమీ కావాలని చెప్పారండి. అప్పట్లో మనకు అది కాస్త సులభం అనిపించేప్పటికి కూడా తర్వాత మనం చూసాం కోవిడ్ సిచ్యువేషను, ఎకానమిక్ స్లో డౌన్, తర్వాత నేషనల్ వైడ్ లాక్డౌన్, ఈ ఫ్యాక్టర్స్ వల్ల మనం ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 1 ఇయర్ కోల్పోయామండి. సో బట్ జీడిపి పెంచుకోగలిగితే కన్నా డెఫినెట్గా ఫిగర్ అయితే పెద్ద కష్టమేమి కాదండి. బట్ మనకు పేపర్స్లో ఎప్పుడు కూడా వచ్చే జీడిపి అది నామినల్ జీడిపినే అండి. అంటే దాని తర్వాత ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసుకొని వచ్చేది రియల్ జీడిపి. ఆ ఫిగర్ మనకి ఇంపార్టెంట్. సో మనం కన్నా రియల్ జీడిపిని ఒక 12-13% ఫోకస్ చేసుకోగలిగితే టార్గెట్ అనేది అచీవ్ కావచ్చు అండి. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్రెడీ 1 ఇయర్ వేస్ట్ అయిపోయింది కాబట్టి మనం టార్గెట్ అచీవ్ చేయాలి అంటే జీడిపిని పెంచాలండి. బట్ అది కూడా పెద్ద కష్టమేం కాదండి. మన ఏషియన్ ఎకానమీస్ చూసుకుంటే చైనా కానీ సౌత్ కొరియా కానీ వాళ్ళు ఎలా జీడిపిస్ ఎలా పెరిగాయో మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాము. సో మనం ఈ టార్గెట్ని అచీవ్ చేయాలి అంటే బేసికల్గా ఎంప్లాయ్మెంట్ సెక్టార్స్ని అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ని బాగా గవర్నమెంట్ ఫోకస్ చేయాలండి. అది ఎలాగ చేయాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, తద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ని కూడా బాగా ఫోకస్ చేయాలండి. ఇదే కాకుండా గ్లోబల్ అటెన్షన్ తీసుకోవాలండి. ఎందువల్ల అంటే చాలా కంట్రీస్ ఇప్పటికే చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ పెట్టి దాన్ని షిఫ్ట్ చేసుకోవాలని చూస్తున్నాయి. ఈ తరుణంలో మనం వాళ్ళకు ట్యాక్స్ రిలీఫ్స్ బెనిఫిట్స్ కానీ పాస్ చేయగలిగితే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా మన ఇండియాకి వస్తాయండి. ఇక్కడ మన లోకల్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఇదే కాకుండా ఎక్స్పోర్ట్స్ని కూడా బాగా మనం ఫోకస్ చేయాలండి. మన ఇండియాది ఎప్పుడు కూడా కన్సంప్షన్ డ్రివెన్ ఎకానమీ. అదే మన ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీ అయితే కనుక డెఫినెట్గా డెవలప్మెంట్ చాలా స్పీడ్గా ఉంటుందండి. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా మనం ఫోకస్ చేయగలిగితే అఫ్కోర్స్ 24-25 కష్టమైనప్పటికీ కూడా బై 26-27కి 5 ట్రిలియన్ మార్కెట్ 5 ట్రిలియన్ మార్క్ అనేది రీచ్ కాగలమని చెప్పి నా ఒపీనియన్ అండి. 2018 తొలి త్రైమాసికం నుంచే భారత్ ఆర్థిక వ్యవస్థ పతనం మొదలైంది. కరోనా దెబ్బతో అది మరింత క్షీణించింది. వృద్ధి రేటు మైనస్లోకి పడిపోయే అవకాశం ఉంది. ఆర్థిక మంత్రి సైతం ఈ విషయంలో ఇదే విధమైన సంకేతాలు అందించారు. ఈ నేపథ్యంలో 2024 నాటికి $5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థను చేరుకోవటం అసాధ్యమనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా మొదటి వేవ్ నడుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో సెకండ్ వేవ్ కూడా మొదలైందని చెబుతున్నారు. కరోనా కలిగించిన ఆర్థిక నష్టాల నుంచి కోలుకోవడం ఇప్పుడిప్పుడే సాధ్యం కాదు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అనేక అంతర్జాతీయ సంస్థలు సైతం ఇదే విషయం స్పష్టం చేశాయి. ఆర్థిక వ్యవస్థలు కోలుకునేందుకు కనీసం 2-3 ఏళ్లు పడుతుందని అవి చెబుతున్నాయి. ఈ సందర్భంలో ఓ భారీ లక్ష్యాన్ని మన ముందు ఉంచుకున్నాం. ఈ క్రమంలో భారత ఆర్థిక వ్యవస్థని కాపాడుకోగలగటం అనేది చాలా ప్రధానమైనటువంటి కర్తవ్యంగా భారత ప్రజల ముందు ఉంటుంది. రెండోది ఏంటంటే ఈరోజు కరోనా అనంతర కాలంలో కూడా ఆర్థిక వ్యవస్థ ఇప్పుడల్లా కోలుకోదని అంతర్జాతీయంగా చాలా సంస్థలు కూడా చెప్పున్నాయి. IMF లాంటి సంస్థలు కానీ, వరల్డ్ బ్యాంక్ లాంటి వాటి అంచనా కానీ, ఈవెన్ ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ అనే సంస్థ అంచనా కూడా ఏంటంటే ఇప్పట్లో భారత ఆర్థిక వ్యవస్థ కోలుకోదు. దానికి ప్రధానమైన కారణాలు మెయిన్ స్ట్రీమ్ ఆర్థిక వ్యవస్థలు ఎవరైతే ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలు ఉన్నారో వాళ్లే చెబుతున్నారు. రఘురామ్ రాజన్లు, అభిజిత్ బెనర్జీలు, నోబెల్ ప్రైజ్ మొన్న వచ్చిన ఆయన, అలాగే ఇంకా చాలామంది అందరూ చెబుతుంది ఒకటే. అంతర్జాతీయంగా ప్రపంచ బ్యాంకు, IMFలతో దగ్గర సంబంధాలు ఉన్న వాళ్ళు కూడా చెబుతుంది ఒకటే. భారతదేశం ఉద్దీపన పథకం ఇవ్వడంలో విఫలమైంది. సరైన ఉద్దీపన ఇవ్వాల ఆర్థిక వ్యవస్థకి సంక్షోభ కాలంలో. ఇట్లాంటి ఉద్దీపనని మనం కరోనా కాలంలో, లాక్డౌన్ కాలంలోనే కాదు, పోయిన సంవత్సరం కూడా అడిగి ఉన్నాం. అప్పటికే ఆర్థిక వ్యవస్థ పతనం అవుతుంది. ఇవన్నీ చేయకపోవడం వల్ల ఈరోజు ఆర్థిక వ్యవస్థ పతనం అవుతుంది. ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు ప్రభుత్వం సకాలంలో తగు చర్యలు తీసుకోవడంలో విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. కరోనాకు ముందే ఆర్థిక వ్యవస్థ పతనం ప్రారంభమై అలానే కొనసాగుతున్నా పట్టించుకోలేదనే ఆరోపణలు వచ్చాయి. ద్రవ్యోల్బణంపై ప్రభుత్వం అవసరానికి మించి భయపడిందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కరోనా కాలంలో తాజాగా ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీల్లో హామీలే ఎక్కువగా ఉన్నాయి తప్పితే రాల్చింది తక్కువే అని అనేవారు ఉన్నారు. డబ్బు ఎక్కువ ఖర్చు పెడితే ఆదాయం కంటే ఏదో కొంపలు మునిగిపోతాయి, ద్రవ్యోల్బణం పెరిగిపోద్దనే కారణాన్ని చూపించి ఈరోజు ప్రభుత్వం ఉద్దీపన పథకం ఇవ్వడానికి వెనకాడుతుంది.
ఇచ్చినటువంటి 20 లక్షల కోట్ల ఉద్దీపన పథకం కూడా ఉత్తుత్తి ఉద్దీపన పథకంగా అప్పులు ఇస్తామనే వాగ్దానాలు మినహా దానిలో మరేమీ లేదు. మార్కెట్లపై, మార్కెట్ శక్తులపై భారత్కు నమ్మకం ఉందని ఇటీవల సంస్కరణలు ప్రపంచానికి చాటి చెప్పాయని ప్రధాని మోడీ అన్నారు. దాని అర్థమేంటి అని ప్రశ్నిస్తున్నవారు ఉన్నారు. మార్కెట్ శక్తులకు పగ్గాలివ్వడం అంటే కార్మిక సంక్షేమ చట్టాలను ఎత్తివేయడమే. ఆ విషయంలో భారత్ ఇతర క్యాపిటలిస్టు దేశాలను మించిపోయే ధోరణిలో వ్యవహరిస్తుందా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. మార్కెట్ శక్తులకి ఈరోజు భారత ఆర్థిక వ్యవస్థను పూర్తిగా వదిలేస్తున్న క్రమం మన కళ్ళ ముందు ఖచ్చితంగా కనపడుతుంది. ఎందుకంటే ప్రభుత్వ పెత్తనం, ప్రభుత్వ ఆధిపత్యం, ఆర్థిక వ్యవస్థని ప్రభుత్వం నియంత్రించడం, నడిపించడం ఉన్నటువంటి చైనాలో పరిస్థితికి, ప్రపంచంలో మిగతా పెట్టుబడిదారీ దేశాల్లో పరిస్థితికి పూర్తిగా వైరుధ్యం ఉంది. చైనా ఈరోజు కోలుకొని 3.8% క్వార్టర్ 2లో ఎదిగింది, పెరిగింది ఆర్థిక వ్యవస్థ రెండవ త్రైమాసికంలో ఈ సంవత్సరం. ఏది లాక్డౌన్ కాలంలో చైనాలోనే కరోనా బిగిన్ అయింది. లాక్డౌన్ కాలంలో చైనా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఆ స్థితి నుంచి కోలుకున్నది మళ్ళీ సానుకూల దిశగా ప్రయాణం మొదలుపెట్టి ప్రపంచంలోని దేశాలన్నిటికంటే అగ్రగామిగా ముందుకెళ్తుంది. ఈ క్రమంలోనే ఫారిన్ అఫైర్స్ పత్రిక చెప్పిన ఒక మొక్క చెప్పాలంటే, అమెరికాకి చెందిన ఫారిన్ అఫైర్స్ అనే ప్రఖ్యాత పత్రిక, ఏ దేశంలో అయితే కార్మికులు ఉద్యోగులకు విలువ లేదో, ఏ దేశంలో అయితే కార్మికులకు సంఘాలు పెట్టుకునే హక్కు లేదో, అంటే ఓ రకంగా చెప్పాలంటే పెట్టుబడిదారులు యజమానుల మీద నియంత్రణలు లేవో, ఆ దేశంలో ఆర్థిక పతనం ఎక్కువ జరగటమే కాకుండా కోవిడ్ కూడా ఎక్కువ వ్యాపించిందని చెప్పింది. దానికి అమెరికా ఉదాహరణగా తీసుకుంది. అమెరికాలో కార్మిక చట్టాలు లేవు, కార్మిక నియంత్రణలు లేవు, ఇష్టానుసారం కార్మికులు దోపిడీకి గురవుతున్నారు. భారతదేశంలో ఈరోజు చూస్తున్నాం, కార్మిక చట్టాలని రోజు రోజుకి సరళీకరిస్తున్నారు. అందుకే కోవిడ్ వ్యాధి కూడా అమెరికా కంటే 2వ స్థానంలో మనం ఉన్నాం. కానీ నిజానికి ఏంటంటే సీరం సర్వే ప్రకారం అమెరికా కంటే కూడా ఎక్కువ కేసులు 6 కోట్ల పైన మన భారతదేశంలో ఉన్నాయి. అంటే ఏంటంటే ఏ దేశాల్లో అయితే మితవాదంగా కార్మికులకు వ్యతిరేకంగా మార్కెట్ ఫండమెంటలిజం, మార్కెటే సర్వస్వం అని చెప్తున్నారో ఆ దేశంలో ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. కోవిడ్ ప్రమాదాలు. ప్రభుత్వ పాత్ర ఉండాలి, ప్రభుత్వ నియంత్రణ ఉండాలి, కనీసం సంక్షేమ రాజ్యం ఉండాలని చెబుతున్నా కూడా ఈరోజు అమెరికా లాంటి దేశం, ట్రంప్ లాంటి వాళ్ళు, భారతదేశంలో ఈ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్, వీళ్ళు ఖచ్చితంగా మరింత మితవాద దిశగా, మరింత ప్రైవేటీకరణ దిశగా, మరింత సరళీకరణ దిశగా వీళ్ళు వెళ్తున్నారు. ఈ విధానాలు ఖచ్చితంగా మరింత భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి తీరుతాయి. ముందు కాలంలో ధనవంతుల్ని మరింత ధనవంతులు చేయడం మినహా ఇది సాధించేదేమీ లేదు. లాక్డౌన్ కాలంలో కూడా దేశంలోని ప్రజలంతా అల్లల్లాడుతుంటే, ఉద్యోగాలు పోయినటువంటి మధ్యతరగతి కూడా విలవిల్లాడుతుంటే, రెండో పక్కన అదానీ అంబానీల ఆస్తులు 23% పెరిగినటువంటి వాస్తవాన్ని మనం కళ్ళారా చూసాం. ప్రధాని మోడీ నిర్దేశించుకున్న లక్ష్యం అసాధారణమైంది అనటంలో సందేహం లేదు. కాకపోతే సంకల్పంతో పాటుగా తీసుకునే చర్యలు కూడా అంతే దృఢంగా ఉండాలి. లక్ష్యానికి అనుగుణంగా పాలనా సంస్కరణలు చేపట్టాలి. అలా చేసిన నాడు 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడం పెద్ద కష్టం కాకపోవచ్చు. కాకపోతే మరి 3-4 ఏళ్లలో కాకుండా కనీసం 6 ఏళ్లలో అయినా లక్ష్యం సాధించే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థను 5 లక్షల కోట్ల డాలర్లకు చేర్చాలనే విషయంలో ప్రస్తుతం మోడీ ప్రభుత్వానికి సంకల్పం ఉంది అనటంలో సందేహం లేదు. కాకపోతే అందుకు అవసరమైన పాలనా సంస్కరణలను మోదీ ప్రభుత్వం చేపట్టగలుగుతుందా? వాటి విషయంలో విపక్షాల ధోరణి ఎలా ఉండనుంది? ప్రజల నుంచి ఎలాంటి మద్దతు లభిస్తుంది అనే విషయంలో కూడా అనేక సందేహాలున్నాయి. అసలు ఏ విధమైన పాలనా సంస్కరణలు రావాలన్న విషయంలో ముందుగా ప్రభుత్వానికి ఒక స్పష్టత రావాలి. వ్యవసాయం, కార్మిక చట్టాలు, మౌలిక వసతులు లాంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని నిపుణులు అంటున్నారు. ఒక 10 ఏళ్ల కాలంలో మనం ఒక 8-9 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి వెళ్ళిపోవటం పెద్ద అసాధ్యం కాదు. 5 ఏమిటి? మొట్టమొదటిది, మనకి వ్యవసాయంలో ఈ మధ్య కొన్ని మార్పుల్ని తలపెట్టారు. మార్కెటింగ్లో సంస్కరణలు చేపట్టి రైతుకు స్వేచ్ఛనిచ్చే ఏర్పాటు చేశారు. పూర్తిగా నేను ఆహ్వానిస్తున్నాను, అవసరం అది. కానీ అది చాలదు. రిటైల్ చైన్స్ని దేశంలోకి తీసుకొచ్చి లక్షల కోట్ల రూపాయలు వ్యవసాయంలో, లాజిస్టిక్స్లో పెట్టుబడి వచ్చేట్టు ఏర్పాటు చేసి, మరి ప్రాసెసింగు, తర్వాత విదేశాలకు ఎగుమతుల్లో స్థానం, అలాగే మన దేశంలో తగినటువంటి స్టోరేజీ,
దీనికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసినట్టయితే వ్యవసాయం ఒక పెద్ద చోదక శక్తి అవుతుంది. కోట్ల మందికి మరింత ఎక్కువ ఆదాయాల్ని పెంచుతుంది, ఉపాధిని కలిగిస్తుంది. కాబట్టి వ్యవసాయంలో ప్రారంభించారు. మన దేశంలో ప్రతి ఒక అడుగు వేసి అంతా అయిపోయింది అనుకుంటారు. ఉపయోగం లేదు. తొదకంటూ వెళ్ళాలి. రిటైల్ చైన్స్ని తీసుకొచ్చి రైతుకి వినియోగదారుడికి మధ్య దూరాన్ని తగ్గించాలి. దళారీ వ్యవస్థను తొలగించాలి. ధైర్యంగా పని చేయాలి, వేగంగా పని చేయాలి. ఇప్పటికే 10 ఏళ్ల పాటు మనం తాత్సారం చేశాం. లక్ష్యాన్ని చేరుకోవటంలో స్వదేశీ, విదేశీ పెట్టుబడులు కూడా కీలకం. ఆ పెట్టుబడులు రావాలంటే అందుకు అవరోధంగా ఉన్న కార్మిక చట్టాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో యువతకు అధికంగా ఉపాధి కలిగించగలగాలి. ఉత్పత్తులకు మరింతగా విలువ జోడింపు జరగాలి. ఎగుమతులు పెరగాలి. కార్మిక చట్టాల సవరణ కొంత చేశారు. ఎన్నో చట్టాలుంటే వాటి స్థానంలో 4 కోడ్స్ తీసుకొచ్చారు. మంచిదే. కానీ మన దేశంలో ఎందుకని ఉపాధిని కల్పించేటువంటి ఆర్థిక ప్రగతి చూడలేకపోతున్నాం? ఎందుకని పెద్ద పెట్టుబడి లేకున్నా కూడా కోట్ల మందికి ఉపాధి కలిగించే పరిశ్రమలు రాకుండా పోయినాయి? బట్టల తయారీ తీసుకోండి. భారతదేశం ప్రతి ఉత్పత్తిలో ప్రపంచంలో నెంబర్ 1. కానీ మనం ఈ బట్టలు తయారు చేసి ప్రపంచానికి ఎగుమతి చేసేది కేవలం $17 బిలియన్. మనకంటే మన పక్కనున్న చిన్న దేశం బంగ్లాదేశ్ ఎక్కువ ఉత్పత్తి చేసి ఎగుమతి చేస్తున్నది. చైనా మనకంటే ఆర్థికంగా చాలా ఎగువన ఉన్నది. మనం $3 ట్రిలియన్ స్థాయిలో ఉంటే చైనా ఇప్పటికే $13 ట్రిలియన్ స్థాయికి వచ్చింది. మనకంటే 4.5 రెట్లు ఎక్కువ డాలర్లలో వారి సంపద ఉన్నది. మనకంటే తలసరి ఆదాయం ఎక్కువ ఉన్నది. అయినా కూడా చైనా $175 బిలియన్ ఈ దుస్తులు తయారు చేసి ప్రపంచానికి అమ్మగలుగుతుంది. మనకంటే 10 రెట్లు. మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఈ దేశంలో పనిచేసే చేతులు లేవా? ఉత్పత్తి చేసే ప్రతి లేదా? అవసరం లేదా? అవకాశాలు లేవా? కేవలం కార్మిక చట్టాలు, మౌలిక సదుపాయాలు లేమి, మూర్ఖత్వం. కాబట్టి ఎక్కడ వీలుంటే అక్కడ ప్రతి జిల్లాలో పెద్ద పెద్దవి ఉత్పత్తి ఉపాధిని పెంచేటువంటివి పెద్ద పెద్ద యూనిట్లు ఎన్నో వచ్చేట్టుగా ఏర్పాటు చేయాలి. అలాగైతే విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురంలో ఆ బ్రాండీస్ కంపెనీ ఒక 20,000 మందికి ఉపాధిని ఇస్తోంది మహిళలకు అక్కడ దుస్తుల తయారీ కంపెనీలో. ఇలాగా ప్రతి జిల్లాలో ఎన్నో వచ్చి కోట్ల మందికి ఉపాధి ఇవ్వాలి. ఆర్థిక వ్యవస్థను పెంచాలి, ఎగుమతులను పెంచాలి. ఈ రోజున చైనా యావత్ ప్రపంచానికి తయారీ హబ్గా మారిపోయింది. భారత్ సైతం ఆ స్థాయికి చేరుకోగలగాలి. అది అనుకున్నంత సులభం కాదు, అప్పటికప్పుడు పూర్తయ్యేది కాదు. కాకపోతే ప్రయత్నం ప్రారంభించి దాన్ని కొనసాగించాలి. నేడు ప్రపంచవ్యాప్తంగా చైనాపై వ్యతిరేక భావన నెలకొంది. దాన్ని భారత్ తనకు అనుకూలంగా మార్చుకోవాలి. అందుకు అవసరమైన మౌలిక వసతులను సమకూర్చుకోవాలి. దానికి తగ్గట్టుగా మనం ఎదగాలి అని చెప్పంటే మౌలిక సదుపాయాలని కనీసం దేశమంతటా ఒక్కరోజున బాగు చేయలేకపోయినా కనీసం 10 చోట్ల ఒక్కో చోట 1,00,000 ఎకరాల భూమి నుంచి అద్భుతమైన స్థాయిలో అమెరికాకి చైనాకి ఏమాత్రం తీసిపోకుండా మౌలిక సదుపాయాలని శరవేగంగా యుద్ధ ప్రాతిపదికన కల్పించి అక్కడ చట్టాలన్నీ కూడా సడలించి సవరించి పెట్టుబడులు నూటికి ప్రోత్సహించే రీతిన మధ్యలో రకరకాలుగా అడ్డులు ఈ దేశంలో ఏదో రకంగా ఎవడో ఒకడు లంచం కోసమో లేకపోతే వాడు అధికారం కోసమో వాడు అహంకారం కోసమో రాజకీయం కోసమో ఎక్కడో చోట పెట్టుబడిని అడ్డు పెడుతున్నారు. అవి లేకుండా పూర్తిగా ప్రోత్సాహం ఇవ్వాలి, ఎర్రతెవాచిపరచాలి. అది చేస్తే వాళ్ళ వాతావరణంలో మన దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. లేకపోతే చిన్న చిన్న దేశాలు వియత్నాం లాంటి దేశాలకు పోతున్నారు. అలాగే ఆగ్నేయ ఆసియాలో చాలా దేశాలు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కాబట్టి మనం చాలా పెద్ద ఎత్తున కదలాలి, చాలా వేగంగా కదలాలి. మాటలు చెప్పినంత కాదు. మన దేశం విస్తృతితో పోలిస్తే మనకు వస్తున్న పెట్టుబడులు కానీ మన దేశంలో కొత్తగా వస్తున్నటువంటి ఈ కంపెనీలు కానీ చాలా తక్కువ. ఇంకా చాలా చాలా రావాలి. దానికి పూర్తిగా తగినటువంటి ఏర్పాట్లు మనం చేసుకోగలగాలి. దేశంలో ఉపాధి అవకాశాలు కల్పించడంలో విద్యారంగం కీలక పాత్ర పోషించనుంది. నైపుణ్యాలు పెంచేందుకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. తద్వారా ఎంతో మంది యువతీ యువకులు ఉపాధి పొంది ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములవుతారు. విద్యారంగంలో ఈ మధ్యన మంచి విధానం తీసుకొచ్చారు. ఆ విధానాన్ని తూచ తప్పకుండా శరవేగంగా అమలు చేయాలి. మాటలు చెప్పినంత కాదు. డబ్బులు పెద్ద ఖర్చు పెట్టక్కర్లేదు. ఎందుకంటే విద్యకు పెట్టే ఖర్చు సరిపోతుంది. ప్రస్తుతం 4.4% జీడీపీ ఖర్చు పెడుతున్నారు.
అది సద్వినియోగం అయ్యేట్టుగా ఆ విధానాన్ని 100% వేగంగా అమలు చేసినట్టయితే నైపుణ్యం పెరుగుతుంది, పనికొచ్చే వాళ్ళు తయారవుతారు, ప్రతిభ గల వాళ్ళు యువత సమాజంలోకి వస్తారు, వాళ్ళ నుంచి సంపద ఉత్పత్తి సాధ్యమవుతుంది. ఇవన్నీ చేస్తూ మౌలికమైన పాలనా సంస్కరణలను చేపట్టాలి ఈ దేశంలో. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మన వనరులన్నీ కబళించేసి మనకి సేవలు అందించకుండా ఆ పైన లంచాలు మింగి మనకు భారంగా పరిణమించి ప్రతిదానికి అడ్డుగోడలు కట్టి ఆర్థిక వ్యవస్థను కుంగతీస్తోంది. కాబట్టి పాలనా యంత్రాంగం మొత్తాన్ని సమూలంగా సంస్కరించాలి. రాజకీయ సంస్కరణ తర్వాత చూద్దాం, అది మోదీ గారికి కనుక ప్రధానమంత్రి గారికి కనుక మనసు పుడితే ఇప్పుడే చేయొచ్చు. కానీ అది కొంచెం ఆలస్యమైనా కూడా పాలనా సంస్కరణ, ప్రజలకి అందవలసిన సేవలు వేగంగా, సమర్థంగా, సకాలంలో, అవినీతి లేకుండా అందాలి. ధనిక భేద తేడా లేకుండా అందాలి. చట్టబద్ధ పాలన అందరికీ అందాలి. ఈ వ్యవస్థలో మా అందరికీ భాగస్వామ్యం అనే విశ్వాసం అందరికీ కలగాలి. భారత్ ఆర్థిక వ్యవస్థను కోవిడ్ దెబ్బతీసిందనటంలో సందేహం లేదు. అదే సమయంలో రేపటి నాడు భారత్ ఎదిగేందుకు కూడా మహత్తర అవకాశాలను అందిస్తోంది. వాటిని అందిపుచ్చుకోవటమే ఇప్పుడు మనం చేయాల్సింది. అదే సమయంలో కార్మిక సంక్షేమాన్ని కూడా పట్టించుకోవాల్సి ఉంటుంది. ఆర్థికాభివృద్ధి సాధించే కార్యక్రమాన్ని పూర్తిగా మార్కెట్ శక్తులకు వదిలేస్తే సాధారణ ప్రజానికం ఇబ్బందులకు గురయ్యే అవకాశం కూడా ఉంది. అలా జరగకుండా ముందుకెళ్లటం ఎలానో ఆలోచించాలి. మన ముందున్న లక్ష్యం పెద్దదే, చేపడుతున్న ప్రయత్నం చిన్నదే. కాకపోతే సంకల్ప బలంతో, చిత్తశుద్ధితో కొనసాగిస్తే మాత్రం విజయం సాధ్యమే. 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థను మనం సాధించగలుగుతాం. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.